గుర్తున్నాయి కదా, అప్పటి ఒంటరి పోరాటం వేరు, ఇది వేరు. ఇది వేరు. పాపం కంటిన్యూగా పాడడం కంటే ఇట్లా కదా 2 2 3 3 లైన్స్ తీసుకొని పాడడం చాలా ఈజీగా ఉందేమో వీళ్ళకి, బట్ చాలా బాగా పాడిండ్రు. సూపర్ వాడినరు అసలు. డ్యూట్ రౌండ్ ఇంత బాగుంటదా? ఏదో పాత ట్రాన్స్కి వెళ్ళిపోయింది. పాత గువ్వ గోరింకనే కదా ఇది. పాత గువ్వ గురించి అప్పట్లో రేడియోలో విన్నట్టు అదొక ట్రాన్స్కి వెళ్ళిపోయినట్టు ఆ వైబే వేరు అనిపించింది అట్లా అని చెప్పేసరికి. సరే, ఇక ఇక జడ్జెస్ ఏమంటారు సార్, విందామా? వినేద్దాం వినేద్దాం. ఓకే, కబీర్ దాస్ సార్ గారు. అమ్మాయి గిరిజ, సార్ మహేష్ సార్, మీ యొక్క ఈ గీతం యొక్క గిరిజ మహేష్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా పాడారు. కాకపోతే కొన్ని సంగతులు ఉన్నాయి. ఎందుకంటే ఇది వరకు మనం ఎపిసోడ్లో చూసాము, సింగిల్గా మీరు పాడారు. అయితే ఇప్పుడు కాంబినేషన్లో మనం పాడినప్పుడు ఇద్దరిది ఒకే విధంగా ఉండాలి. ఏ కొంచెం తేడా వచ్చినా అది ఇద్దరికి మార్కుల్లో మీకు తేడా వస్తుంది. అయితే పాట గురించి ఏంటంటే ఇది మోహన రాగంలో ఉంది. వెస్టర్న్ కార్డ్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. పహాడీ కూడా అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకంటే ఆ రాగస్వరాలు ఎక్కడ వస్తుంది అనేది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటే ఆ స్వరం మీద కొద్దిగా హుషారుగా ఉంటుంది. అంటే ఫస్ట్లో మీరు బాగా చరణం పల్లవిలో తీసుకున్నారు, చరణంలో కొంచెం హుషారుగా ఉంటే ఇంకా బాగుంటుండేది. ఎండింగ్లో కూడా అది ల్యాండ్ నోట్స్ కరెక్ట్ కావాలి. ఇక్కడ భువనచంద్ర గారు ఎంత చాలా చక్కగా గీత రచయిత చేశారు. అంటే ఎందుకంటే ఈ కవుల యొక్క వారి యొక్క టాలెంట్ని మీ తరం వారికి తెలియజేస్తే ఇంత గొప్పగా ఉంటుందా సినీ సంగీతంలో కూడా అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ సంగతులన్నీ ఒక మ్యూజిక్ కాంపోజింగ్ చేయాలంటే ఈ స్వరము, రాగాలు, కార్డ్స్, ఇటు వెస్టర్న్ కార్డ్స్, ఇటు సంగీత పరంగా కూడా అందులో ఉంటేనే ఈ పాటకు అందం వస్తుంది. చూడండి, కొండనాగు తోడు చేరి నాగిని బుసలో వచ్చే సంగీతం, సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం, పువ్వులో మకరందం. ఇక్కడ చూడండి, పువ్వులో మకరందం ఉందే నీకోసం, తీర్చుకో ఆ దాహం వలిపే జలపాతం, కొంచెం ఆగాలిలే కోరిక తీరేందుకు, దూరం ఉంటానులే దగ్గర అయ్యేందుకు. ఇంత చక్కగా రాశారు. కవులకు ఈ సాహిత్యం అనేటువంటిది సరిగ్గా ఉంటేనే బాగా రాణించగలుగుతుంది. బాగా పాడారు. కొద్దిగా చరణంలో జలుబు కావడంతో కొంచెం నేను పాడలేకపోయినా ఈ రోజు. ఓకే ఓకే. అంటే ఇది కొత్త, ఈ ప్రక్రియ కొత్త కదా, ఇప్పుడే కదా ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ సార్. గిరిజా మహేష్, సార్ మునుపు పాడినటువంటి పాటలకు ఇప్పుడు మీరు కలిసి పాడిన పాటకి చాలా తేడా ఉంది. నీ యాటిట్యూడ్లో కావచ్చు, నీ గొంతులో కావచ్చు చాలా మార్పు ఉంది. కొంచెం చిరుమందహాసం కనబడుతుంది మొహంలో. లేదా అన్ని పాటలు నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది పాటలు. ఇప్పుడు కాస్త నవ్వుతున్నావు కదా, పాట తగ్గట్టు మన హావభావం కూడా ప్రదర్శించాలి, లేకపోతే పాటకు అందం ఉండదు. నువ్వు మార్చుకున్నావు, బాగా పాడినారు. బట్ సార్ అన్నట్టుగా కొంచెం ఎనర్జెటిక్గా పాడితే ఇంకా బాగుండేది. ఇంకా ఎనర్జెటిక్గా పాడాల్సిన పాట ఇది. అప్పటికి మేము బాగానే ఎంజాయ్ చేసాం, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా పాడితే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విద్వాన్ గారు. గిరిజా మహేష్ గారు చాలా బాగా పాడారు. మీరు స్వరాలు మొత్తం కరెక్ట్ వచ్చినాయి, కానీ ఇక్కడ సార్ అన్నట్టు ఎనర్జీ తక్కువ అవ్వండి మీకు. అంటే ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్లో మీరు ఆ ఫీల్ ఉంటుంది కదా. అంటే పాట సిచ్యువేషన్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ ఫీల్ రావాలి. ఓకే, స్వరాలు మొత్తం ఓకే. గిరిజా గారు కోల్డ్ వల్ల మీకు కూడా వాయిస్ కొంచెం ప్రాబ్లం అయింది. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా, కానీ ఫీల్లో వెళ్ళిపోవాలి మనం. మీ స్వరాలు చాలా బాగుంటాయి మహేష్ గారు, కానీ ఫీల్ ఎనర్జీ ఉండాలి సార్ అన్నట్టు. అంటే మన పాట సిచ్యువేషన్ బట్టి ఎమోషనల్ సాంగ్ ఉండేది, హ్యాపీనెస్ సాంగ్ ఉంటుంది, డాన్స్ సాంగ్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి మనం పాడితే ఇంకా చాలా బాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఇద్దరికి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సాజిద్ సార్ గారు. గిరిజమ్మ మహేష్ గారు, నేను తెలుగులో అంత మంచి చెప్పలేకపోతాను, ఎందుకంటే తెలుగు सेकंड एक ही है. आप जब गाते हो फर्स्ट राजकोटी की कंपोजिंग क्या है. एक सेकंड हमको सोचना है ये सॉन्ग चिरंजीवी के लिए पिक्चराइजेशन हुआ, महेश बाबू के लिए हुआ, किसके लिए हुआ, कोई हिंदी एक्टर सलमान खान के लिए हुआ, तो हमें चाहिए संजीव कुमार के लिए होता है. आप एक कोने में से खड़े रह के गाओगे, नो प्रॉब्लम. चिरंजीवी वो पर्सनालिटी क्या है,
आप जब स्टेज पे खड़े हो जाओगे तो आपको भूल जाना है कि मैं महेश हूं, मैं स्वेट से कोई भी हूं। इस समय मैं चिरंजीवी हूं और मुझे उसी फ्लो, उसी अंदाज, उसी एनर्जी के साथ मुझे गाना है। तो आपके अंदर वो आएगा। आपने जैसा गाया गुबा गोरी का, तो हाई हाई शॉर्ट नहीं, हाई, वो आपको मेंटेन करना है। थोड़ा सा आपने सुर आपके परफेक्ट है, एनर्जी जो लाएंगे, जैसा विद्वान ने कहा, प्रवीण सर ने कहा, एनर्जेटिक, क्योंकि वो हीरो ही जो है, वो जो एक्टर है वो एनर्जेटिक, वो जब भी बात करेगा तो वही अंदाज होगा। तो आप अपने आप को वही समझना है। आप भी मैम राधिका है, राधा है, जो भी है, वो आप इमेजिनेशन करोगे तो ऑटोमेटिकली वो फ्लो, वो अंदाज आप में आएगा। थैंक यू। बाकी बहुत अच्छा गाया आपने। థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీషన్ సార్ గారు. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు, అలాగే థ్యాంక్ యూ గిరిజ గిరిజ గారు. గారు. సౌజన్య